ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు సత్యాన్వేషి ఓ సత్యాన్వేషి ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా ఓ ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు లేదు అంటావు కులము లేదంటావు ఇంటి పేరు వద్దు అంటావు పేదాలు చూపొద్దు అంటావు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు మతం లేదు అంటావు కులము లేదంటావు ఇంటి పేరు వద్దు అంటావు భేదాలు చూపొద్దు అంటావు ఎవరు 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 నువ్వు ఎవరు ఎవరు నువ్వు లేదు అంటావు కులము లేదంటావు ఇంటి పేరు వద్దు అంటావు భేదాలు చూపొద్దు అంటావు ఎవరు బాగుతున్నది డబ్బతో కరోనా ఉన్న వాళ్ళకి కరోనా లేని వాళ్ళకి అంటిపోతుంది ఏమో ప్రార్థన చెయ్యమని నిన్ను చెయ్యొద్దని అంటలేదు. నువ్వు చెయ్యి, నువ్వు అక్కడ చెయ్యి. కరోనా పేషెంట్లోకి వచ్చి ఇప్పుడు నువ్వు ఈ చేతితో బయటకు వెళ్ళి ప్రార్థన చేసి బయట వెళ్ళిపోయి అంటించి ఇక్కడే పెడతావా వాళ్ళు ఇక్కడే పెడతావా? మరి ఎందుకు ఏ ఉద్దేశం? తగ్గుతుందమ్మా, తగ్గుతుంది తగ్గదో అదే ఎందుకు బాధండి? ఎవరికంటే ఇస్తావు నువ్వు? కాదు ఎవరికంటే ఇస్తావు? నువ్వు తగ్గించేస్తావా? మరి వీళ్ళందరూ ఎందుకు? డాక్టర్లు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు? నువ్వు తగ్గించేస్తే డాక్టర్లు ఎందుకు? నువ్వు తగ్గించేస్తా అందరు అక్కడికి వచ్చేది కదా. కదా అందరికి అక్కడికి వచ్చేది కదా. నువ్వు తగ్గించేస్తా అందరు అక్కడికి వచ్చేద్దా? ఉన్నా వీళ్ళు చేస్తున్నారా? తెలుసుండి చేస్తున్నారా? వీళ్ళందరికీ తెలిసి చేస్తున్నారా? వీళ్ళందరికీ తెలిసి చేస్తున్నారు. నేను రమ్మని చేస్తున్నారా? నేను అందరికి తెలిసి చేస్తున్నారా? ప్రార్థన ఇక కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. డైలీ వచ్చి కరోనా పేషెంట్లకి ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చి ఆవిడ మొత్తం చేతితో ప్రార్థన చేసి కొబ్బరిని తీసుకొచ్చి రాసేస్తుంది ఆవిడ. ఒకరు కాదు, నేను చేస్తాను గవర్నమెంట్ వీళ్ళు చేయమన్నారని చెప్తుంది. మరి ఎందుకు నీకు అధికారం లేదు? నీకు అధికారం లేనప్పుడు నువ్వు చేసుకో. నీ ఇంటికాడ నువ్వు చేసుకో. నువ్వు చేసుకో. నీకున్న నాకున్న అందరికీ ఉన్నాడమ్మా. ఉన్నాడు లేడని అంటలేదు. అందరికి ఉన్నారు. అందరికీ దేవుడు ఉన్నాడు. నువ్వు చేసుకో. నువ్వు అక్కడ కూర్చో. వస్తాడు అందరికీ తెలుసు. గొడవ ఉందమ్మా. గొడవ అంటున్నావు నువ్వు మరి ఆ నూనె తలకు రాసేస్తున్నావు. కరోనా పేషెంట్ కి రాసేస్తున్నావు, మామూలు పేషెంట్ కి రాసేస్తున్నావు. అలా రాసేస్తే తగ్గుతా? ఇప్పుడు ఉన్న లేని వాళ్ళకి అంటుకుంటుంది. విశ్వాసం వస్తే తీసిపో, డైరెక్ట్ అక్కడికి తీసిపో.
మరి లేనప్పుడు ఎందుకు? లేనప్పుడు ఎందుకు? ఆ? అంతే. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎవరికి రాస్తావు? కరోనా పేషెంట్లు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి రాసేస్తున్నాం, మామూలు పేషెంట్లు కూడా. స్టాఫ్ అందరికీ తెలుసు, నన్ను పంపించారు అని అంటున్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, స్టాఫ్ అందరికీ తెలుసు. అదిగో అది చూడండి, అది నువ్వు కరోనా పేషెంట్లకి మామూలు పేషెంట్లకి కలిసి రాసేస్తుంటే ఎలా ఉంటుందండి? టచ్ అవ్వకుండా పర్మిషన్ ఏది? ఎవరు పంపుతున్నది? డబ్బతులు. కరోనా ఉన్న వాళ్ళకి, కరోనా లేని వాళ్ళకి అంటిపోతుంది. ఏమో ప్రార్థన చెయ్యమని నిన్ను చెయ్యొద్దని అంటలేదు. నువ్వు చెయ్యి, నువ్వు అక్కడ చెయ్యి. కరోనా పేషెంట్లోకి వచ్చి ఇప్పుడు నువ్వు ఈ చేతితో బయటకు వెళ్ళి ప్రార్థన చేసి బయట వెళ్ళిపోయి అంటించి ఇక్కడే పెడతావా? వాళ్ళు ఇక్కడే పెడతావా? మరి ఎందుకు? ఏ ఉద్దేశం? తగ్గుతుందమ్మా, తగ్గదో అదే. ఎందుకు బాధ అంటే ఎవరికంటే ఇస్తావు నువ్వు? కాదు, ఎవరికంటే ఇస్తావు? నువ్వు తగ్గించేస్తావా? మరి వీళ్ళందరూ ఎందుకు? డాక్టర్లు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు? నువ్వు తగ్గించేస్తే డాక్టర్లు ఎందుకు? నువ్వు తగ్గించేస్తా అందరు అక్కడికి వచ్చేది కదా. కాదు, అందరికి అక్కడికి వచ్చేది కదా. నువ్వు తగ్గించేస్తే అందరు అక్కడికి వచ్చేద్దా? ఉన్నా వీళ్ళు చేస్తున్నారా? తెలుసుండి చేస్తున్నారా? వీళ్ళందరికీ తెలిసి చేస్తున్నారా? నేను రమ్మని చేస్తున్నారా? నేను అందరికి తెలిసి చేస్తున్నారా? ప్రార్థన ఇదిగో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. డైలీ వచ్చి కరోనా పేషెంట్లకి ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చి ఆవిడ మొత్తం చేతితో ప్రార్థన చేసి కొబ్బరిని తీసుకొచ్చి రాసేస్తుంది ఆవిడ. ఒకరు కాదు, నేను చేస్తాను, గవర్నమెంట్ వీళ్ళు చేయమన్నారని చెప్తుంది. మరి ఎందుకు? నీకు అధికారం లేదు. నీకు అధికారం లేనప్పుడు నువ్వు చేసుకో. నీ ఇంటికాడ నువ్వు చేసుకో. నీకున్న నాకున్న అందరికీ ఉన్నాడమ్మా. ఉన్నాడు, లేడని అంటలేదు. అందరికీ ఉన్నారు, అందరికీ దేవుడు ఉన్నాడు. నువ్వు చేసుకో, నువ్వు అక్కడ కూర్చో. వస్తాడు. అందరికీ తెలుసు. గొడవ ఉందమ్మా, గొడవ అంటున్నావు నువ్వు. మరి ఆ నూనె తలకు రాసేస్తున్నావు. కరోనా పేషెంట్ కి రాసేస్తున్నావు, మామూలు పేషెంట్ కి రాసేస్తున్నావు. అలా రాసేస్తే తగ్గుతా? ఇప్పుడు ఉన్న లేని వాళ్ళకి అంటుకుంటుంది. విశ్వాసం వస్తే తీసిపో, డైరెక్ట్ అక్కడికి తీసిపో. మరి లేనప్పుడు ఎందుకు? అంతే. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎవరికి రాస్తావు? కరోనా పేషెంట్లు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి రాసేస్తున్నాం, మామూలు పేషెంట్లు కూడా. స్టాఫ్ అందరికీ తెలుసు, నన్ను పంపించారు అని అంటున్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, స్టాఫ్ అందరికీ తెలుసు. అదిగో అది చూడండి, అది నువ్వు కరోనా పేషెంట్లకి మామూలు పేషెంట్లకి కలిసి రాసేస్తుంటే ఎలా ఉంటుందండి? టచ్ అవ్వకుండా పర్మిషన్ ఏది? ఎవరు పంపుతున్నది? డబ్బతులు. కరోనా ఉన్న వాళ్ళకి, కరోనా లేని వాళ్ళకి అంటిపోతుంది. ఏమో ప్రార్థన చెయ్యమని నిన్ను చెయ్యొద్దని అంటలేదు. నువ్వు చెయ్యి, నువ్వు అక్కడ చెయ్యి. కరోనా పేషెంట్లోకి వచ్చి ఇప్పుడు నువ్వు ఈ చేతితో బయటకు వెళ్ళి ప్రార్థన చేసి బయట వెళ్ళిపోయి అంటించి ఇక్కడే పెడతావా? వాళ్ళు ఇక్కడే పెడతావా? మరి ఎందుకు? ఏ ఉద్దేశం? తగ్గుతుందమ్మా, తగ్గదో అదే. ఎందుకు బాధ అంటే ఎవరికంటే ఇస్తావు నువ్వు? కాదు, ఎవరికంటే ఇస్తావు? నువ్వు తగ్గించేస్తావా? మరి వీళ్ళందరూ ఎందుకు? డాక్టర్లు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు? నువ్వు తగ్గించేస్తే డాక్టర్లు ఎందుకు? నువ్వు తగ్గించేస్తే అందరు అక్కడికి వచ్చేది కదా. కాదు, అందరికి అక్కడికి వచ్చేది కదా. నువ్వు తగ్గించేస్తే అందరు అక్కడికి వచ్చేద్దా? ఉన్నా వీళ్ళు చేస్తున్నారా? తెలుసుండి చేస్తున్నారా? వీళ్ళందరికీ తెలిసి చేస్తున్నారా? నేను రమ్మని చేస్తున్నారా? నేను అందరికి తెలిసి చేస్తున్నారా? ప్రార్థన ఇదిగో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. డైలీ వచ్చి కరోనా పేషెంట్లకి ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చి ఆవిడ మొత్తం చేతితో ప్రార్థన చేసి కొబ్బరిని తీసుకొచ్చి రాసేస్తుంది ఆవిడ. ఒకరు కాదు, నేను చేస్తాను, గవర్నమెంట్ వీళ్ళు చేయమన్నారని చెప్తుంది. మరి ఎందుకు? నీకు అధికారం లేదు.
నీకు అధికారం లేదు, నీకు అధికారం లేదు. నీకు అధికారం లేనప్పుడు నువ్వు చేసుకో, నీ ఇంటికాడ నువ్వు చేసుకో, నీ ఇంటికాడ నువ్వు చేసుకోమా, నీ ఇంటికాడ నువ్వు చేసుకో. ఉన్న నీకున్న నాకున్న అందరికీ ఉన్నాడమ్మా, ఉన్నాడు లేడని అంటలేదు, అందరికి ఉన్నారు, అందరికీ దేవుడు ఉన్నాడు. నువ్వు చేసుకో, నువ్వు అక్కడ కూర్చో. వస్తాడు 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 అందరికి అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. గొడవ ఉందమ్మా, గొడవ అంటున్నావు నువ్వు తీసుకు. మరి ఆ నూనె తలకు రాసేస్తున్నావు, ఆ నూనె తలకు రాసేస్తున్నావు. కరోనా పేషెంట్ కి రాసేస్తున్నావు, మామూలు పేషెంట్ కి రాసేస్తున్నావు. అలా రాసేస్తే తగ్గుతా? ఇప్పుడు ఉన్న లేని వాళ్ళకి అంటుకుంటుంది. విశ్వాసం వస్తే తీసిపో, డైరెక్ట్ అక్కడికి తీసిపో. మరి లేనప్పుడు ఎందుకు, లేనప్పుడు ఎందుకు? అంతే. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎవరికి రాస్తావు? కరోనా పేషెంట్లు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి రాసేస్తున్నాం, మామూలు పేషెంట్లు కూడా. స్టాఫ్ అందరికీ తెలుసు, స్టాఫ్ అందరికీ తెలుసు, నన్ను పంపించారు అని అంటున్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, స్టాఫ్ అందరికీ తెలుసు. అదిగో అది చూడండి, అది నువ్వు కరోనా పేషెంట్కి మామూలు పేషెంట్కి కలిసి రాసేస్తుంటే ఎలా ఉంటుందండి? టచ్ అవ్వకుండా పర్మిషన్ ఏది? అందరికీ